యువరాజ్, వదినా, నిషిక, అత్తయ్య అందరూ రండి. ఏమైంది జగదాత్రి? పోలీసులు ఎందుకు వచ్చారు? హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి వచ్చారక్క. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపిన నేరస్తుని తీసుకెళ్ళడానికి వచ్చారు. సూర్యమామని చంపేశానని జగదాత్రి వాళ్ళకి తెలిసిపోయిందా? నాకు తెలిసిన హంతకురాలు 20 ఏళ్ల కిందే చనిపోయింది. ఆ మహాతల్లి తర్వాత మా ఫ్యామిలీలో హంతకులు నేరస్తులు ఎవ్వరూ లేరు. నిషిక, మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు భరిస్తే నిజం అబద్ధమైపోతుందా? ఇన్స్పెక్టర్ గారు, ఈ ఇంట్లో వీళ్ళు చెప్తున్నట్టు హంతకులు ఎవరూ లేరు. ఉన్నారు. ఈ ఇంట్లో ఒక నేరస్తుడు ఉన్నాడు. ఏం యువరాజ్ నిజమే కదా? ఏంది అటు తిరిగి ఇటు తిరిగి నా కొడుకు పేరెత్తుతా ఉండవేంది కేదారు? చెప్పు యువరాజ్, నీ పేరు ఎందుకు చెప్పామో, నువ్వు బయటికెళ్ళి ఏం చేశావో చెప్పు. ఏంటమ్మా జగదాత్రి, ఏమైనా ఉంటే మనం కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా పోలీసులు తీసుకొస్తారా? ఇన్ని రోజులు మేం కూడా యువరాజ్ మాటలతో చెప్తే వింటాడనే అనుకున్నాం మావయ్య గారు. కానీ యువరాజ్ మాట్లాడితే మారే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడని, చిన్న తప్పు నుంచి మనిషి ప్రాణం తీసేంత దిగజారిపోయాడని మాకు ఇవాళ తెలిసింది. ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది? సూర్యమామ సాక్ష్యాలు సంపాదించడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడని యువరాజే సూర్యమామని చంపేశాడక్క. ఇది అన్నయ్య పర్సే. చూడండి ఎస్ఐ గారు, ఇట్లాంటి పర్సులు 10 మందిలో 4 కొంటాయి. అంత మాత్రాన నా కొడుకు హంతకుడైపోతాడా? అవునా? ఈ ఐడి కార్డు చూడండి. పర్సలు చాలా ఉండొచ్చు కానీ వజ్రపాటి యువరాజ్ అని ఒక్కరే ఉంటారు కదా అత్తయ్య. సూరు మావయ్య మర్డర్ జరిగిన ప్లేస్ లో ఈ పర్స్ దొరికింది. దీనికేం సమాధానం చెప్తారు? నా పర్స్ ఎక్కడో ఎవరో కావాలని పడేసి ఉండొచ్చు. అంత మాత్రాన నేను హంతకుండా అయిపోతానా? అవును ఇన్స్పెక్టర్ గారు, నా తమ్ముడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. సారీ మేడం, ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. సాక్ష్యాలన్నీ ఇప్పటికీ యువరాజ్ తప్పు చేశాడనే చెప్తున్నాయి. ఒక మనిషి ప్రాణాన్ని ఎలా తీయగలిగావు యువరాజ్? అసలు నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? నేనెవ్వరిని చంపలేదని చెప్తున్నాను కదా. నేనెక్కడికి రాను. ఎందుకు యువరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంత భయపడుతున్నావు? ఏ అక్కడికి వెళ్తే నీ తప్పు బయట పడిపోతుందనా? ఇన్ని రోజులు నీ తప్పులన్నీ నీ డబ్బు వెనక, నీ పేరు వెనక, నీ ప్రతిష్ట వెనక ఉండిపోయాయి యువరాజ్.
కానీ మర్డర్ చాలా పెద్దది. ఏ డబ్బు నిన్ను కాపాడలేదు. నువ్వాగమ్మే. నా కొడుకును జైలు పాలు చేసేదాకా నువ్వు ఊరుకునేలాగా లేవే. కేసయ్య గారు, నా కొడుకు చాలా మంచోడు, మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు. వీడిని వదిలేసి చంపిన వాళ్ళని పట్టుకోండి. సారీ మేడం, ప్రస్తుతానికి మా సస్పెక్ట్ యువరాజ్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అది కదా ఎస్ఐ గారు. యువరాజ్, ఒక తూరు నా మాట వినండి. తీసుకురండి. నేను చెప్పేది వినండి. వినండి. ఎస్ఐ గారు, నా మాట వినండి. మా అబ్బాడు కాదు. ఎస్ఐ గారు, కావాలంటే నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. యువరాజును వదిలేయండి. ఎస్ఐ గారు, నా కొడుకు ఏ నేరం చేయలేదని చెప్తా ఉన్నా కూడా ఇంకా ఎందుకు తీసుకొని పోతా ఉంటారు? అమ్మా, నాకేం కాదు, నేనే తప్పు చేయలేదు. ఇదంతా జగదాత్రి కేదార్ ఆడుతున్న నాటకం. కానిస్టేబుల్స్ త్వరగా బండి ఎక్కించండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అబ్బడా, 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 యువరాజ్. అన్యాయంగా పగబట్టి నా కొడుకుని కేసులో ఇరికించుండారే. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీ కడుపు వంట చల్లారిందా? నువ్వు ప్లాన్ చేసింది బాగా వర్కౌట్ అయింది కదా? అబ్బడా, నేను ఆయన నిన్ను కేదార్ని బయటికి పంపించామని పగబట్టి ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అదే కదా మీ ప్లాన్? అక్క, అసలు వీళ్ళని మన ఇంట్లోకి రానిచ్చి తప్పు చేసావక్క. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనుషులని గడప బయట పెట్టాలి, కానీ ఇలా ఇంట్లో పెట్టుకుంటే మనమే రోడ్డున పడాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని ఎన్ని మాటలన్నా, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా యువరాజే ఈ హత్య చేశాడు. ఒకవేళ మేం చెప్పింది అబద్ధమైతే యువరాజ్ నిర్దోషిగా తిరిగొస్తాడు. మా అమ్మ జ్ఞాపకంగా నాకు మిగిలిన ఒక్క బంధాన్ని కూడా యువరాజ్ నా నుంచి దూరం చేశాడు. ఈ విషయంలో యువరాజ్ని ఎప్పటికీ క్షమించలేను. యువరాజ్ అరెస్ట్ అయ్యాడని మీడియాకి తెలిసే ముందే ఏదో ఒకటి చేసి యువరాజును బయటికి తీసుకురావాలి కౌశికి. లేదంటే మన కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. యువరాజ్ని బయటికి తీసుకొస్తాను బాబాయ్. కంపెనీ కోసం కాదు, నా తమ్ముడు మనిషిని చంపే అంత దుర్మార్గుడు కాదు అనే నమ్మకంతో. హలో, కమిషనర్ గారు ఉన్నారా? అవునా, ట్రిప్ నుంచి ఎప్పుడు వస్తారు? సరే, థ్యాంక్ యూ. మా సుహాసినమ్మ, నా చెల్లెలు, క్షమించు నాన్న. కళ్ళ ముందే ఉన్నా కనిపెట్టలేకపోయాను. ఏదో ఒకటి చేసి నేను ఆ డాక్యుమెంట్స్ని ఇప్పుడు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ట్రై చేస్తాను. సూరి బాబాయ్కి ఇలా జరగడం చాలా బాధగా ఉంది కేదార్. యువరాజ్ ఇంతకి తెగిస్తాడని తెలిస్తే అసలు సూరి బాబాయ్ని సాక్ష్యాలు తీసుకురమ్మని మనం చెప్పేవాళ్ళమే కాదు. పాపం దాత్రి మామ, ఎప్పుడు నాకు న్యాయం జరగాలని, నన్ను ఇంటి వారసుడిగా నిరూపించాలని ఎంత తపన పడేవారు. నా వల్లే ఇలా జరిగింది. కేదార్ ఒకడే కాదు మావయ్య, ఆయన జైలుకి వెళ్ళటానికి జగదాత్రి కూడా కారణం.
కారణం ఏంటి? అదే కారణం. అమ్మో, ఇంట్లో నుంచి పంపించమన్న కోపంతో ఇంట్లోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే యువరాజ్ అన్నని జైలుకి పంపించారంటే వాళ్ళు సామాన్యులు కాదు. అభశుభం తెలియని నా కొడుకునే జైలు పాలు చేయడానికి ఆ జగదాత్రికి మనసెట్టా వచ్చుండాది. ధైర్యం వదినా. ఇంట్లో ఏం చేసినా ఎవరడుగుతారనే ధైర్యం, ఆ కౌశికి వాళ్ళ వెంట ఉంది అనే ధైర్యం. అందుకే ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. ఆడని ఎన్ని రోజులు ఆడతారో నేను చూస్తాను. ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి పంపించే డాడీ. ఆ కేదార్నైనా భరించచ్చు, కానీ ఆ జగదాత్రి తెలివిని భరించడం చాలా కష్టం. వద్దు కాజీ, మా ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. అంత ఈజీగా ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తాం? వాళ్ళని చిత్రహింసలు పెట్టి పరువు తీసి వదినకి వాళ్ళ మీద నమ్మకం పోయేలా చేసి అప్పుడు ఈ ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేయాలి. ముందులా వాళ్ళకి ఈసారి మనల్ని గెంటేసే ఛాన్స్ ఇవ్వదు దాత్రి. ఈ క్షణమే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు కేదార్. సూరిబాబాయ్ చనిపోయాడన్న బాధ నీకుంది, అది నాకు అర్థం అవుతుంది. ఉండి ఎంతైనా పోరాడతాం, కానీ ఇలా వెళ్ళిపోదామని మాత్రం అనకు. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే దాత్రి. ఇక్కడే ఉంటే నిన్ను కూడా ఎక్కడ దూరం చేసుకుంటానో అని చాలా భయంగా ఉంది దాత్రి. అమ్మ దూరమైనా చిన్నప్పటి నుంచి నాన్న లేనివాడు అన్నా మనకంటే నాన్నెవరో తెలుసు. నాన్నున్నారు, నాన్న పేరు తెలుసు, మరి వీడికి తెలియదు కదా. ఈ సమాజం నా పుట్టుకని ప్రశ్నించినా, ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో, ఎవరికి పుట్టావో తెలియని అనాథవి నువ్వు. నా ఉనికిని అసహ్యించుకున్నా, నా తండ్రి నన్ను కాదన్నా. ఎవట్రా నీకు నాన్న? నీకు నాకు ఏ సంబంధం ఉందని నాన్న నాన్న అంటూ నా ప్రాణం పీక్కు తింటున్నావు? నా కుటుంబం నన్ను పొమ్మంటున్నా తట్టుకోగలిగాను గాని, నువ్వు దూరం అయితే ఎలా బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో తెలీదు దాత్రి. నిన్నొదిలి ఎక్కడికి వెళ్తాను కేదార్? మనం కలిసి ఇంట్లోకొచ్చాం, కలిసి కష్టాలను ఎదుర్కొంటున్నాం. చివరిదాకా కలిసి పోరాడలేమా? ఎలా పోరాడతాం దాత్రి? నీకీ ఇంట్లో అడుగడుగునా అవమానాలే. ఏం చేసినా తప్పే అంటారు. ఇక్కడుండి బాధపడ్డం కంటే వీటన్నింటికీ దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం దాత్రి. చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పేది కేదార్. ఎంత కష్టం వచ్చినా, ఎంత భారం అనిపించినా, ఎంత బరువు అనిపించినా, ఎంత విసుగు అనిపించినా, చివరికి విరక్తొచ్చినా కూడా రక్త సంబంధాన్ని మాత్రం వదులుకోవద్దు అని చెప్పింది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత విజయాన్ని పొందినా, తిరిగి రావడానికి ఒక ఇల్లు, ఎదురు చూడ్డానికి నలుగురు మనుషులు లేకుంటే మనమేం సాధించినా వేస్ట్ అని చెప్పేది. నువ్వు ఈ ఇంటికి కొడుకుగా ఉండాలని సూరిబాబాయ్ తన ప్రాణాలకి తెగించి పోరాడాడు. అలాంటిది మనం పోరాడలేమా? పోరాడగలం, కానీ సూరిమామనే లేనప్పుడు ఇంకా సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం దాత్రి? మనం ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మన దగ్గర ఏం సాక్ష్యం ఉంది కేదార్? కానీ ఎంత ధైర్యంగా అడుగు ముందుకు వేశాం. అప్పుడెక్కడున్నామో ఇప్పుడు అక్కడికి వచ్చేసాము. అయితే ఏంటి? అదే ధైర్యంతో ముందుకు అడుగు వేద్దాం. ఆ దేవుడే మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడు. నువ్వు చేస్తున్న ఈ త్యాగాలకు, ఇస్తున్న ఈ ధైర్యానికి నీకు ఎలా రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు దాత్రి. నా పరిస్థితుల్లో నువ్వున్నా కూడా అదే పనిచేసేవాడివి కేదార్. ఇది సాయం కాదు, బాధ్యత. వాళ్ళిద్దరూ యాడికి పోతారు? ఇంట్లోనే కదా ఉంటారు. మళ్ళా వాళ్ళ సంగతి చూడొచ్చులే. ముందు నా కొడుకుని ఎట్టా బయటికి తీసుకురావాలో ఆ విషయం చూడండి. యువరాజ్ గురించి నువ్వేం బాధపడకు వదినా.
ఏం చేసైనా వాడిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. చెక్ పోస్ట్లన్నీ యువరాజ్ మేనేజ్ చేస్తాడు. నువ్వు చెక్ పోస్ట్ దగ్గర పడుతుంది అన్నప్పుడు వెంటనే యువరాజ్కి కాల్ చేయి. బాయ్. సరే, మా జాగ్రత్త, ఏ చిన్న తేడా కూడా రాకూడదు. చెప్పుదేవా, ఏంటి విషయం? బాయ్, యువరాజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు బాయ్. అరెస్ట్ చేశారా? ఎవరు? ఎందుకు చేశారు? మర్డర్ కేసు బాయ్. ఎవరో సూర్య అని అతన్ని చంపాడని అరెస్ట్ చేశారు బాయ్. ఎవిడెన్స్ ఉందా? మర్డర్ స్పాట్లో వ్యాలెట్ దొరికిందంట బాయ్. ఈ అరెస్ట్కి జేడీ టీంకి ఏ సంబంధం లేదంట బాయ్. క్లియర్గా కనుక్కున్నాను బాయ్. లేదు దేవా, నా గెస్ కరెక్ట్ అయితే యువరాజ్ని ఈ పాటికే ఆ జేడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. యువరాజ్కి మన ప్రతి హైడౌట్ స్పాట్ తెలుసు. ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నారో తెలుసు. మనకి హెల్ప్ చేస్తున్న పోలీసులు, పాలిటీషియన్స్, మనం చేసే వ్యాపారాలు అన్నీ వాడికి తెలుసు. వాడు నోరు విప్పితే మనం ఫినిష్ అయిపోతాం దేవా. యువరాజ్ నోరు తెరవక ముందే యువరాజ్ని అక్కడి నుంచి తప్పించాలి. యువరాజ్ పోలీసుల దగ్గర ఉండడం అంటే మన డెత్ సర్టిఫికెట్ మనం రెడీ చేసుకొని డేట్ రాసుకొని ఎదురు చూడటం లాంటిది. కేస్ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను బాయ్. మరి రేపు పికప్ ఉంది కదా బాయ్, దాన్ని చేద్దాం. పార్సల్ డెలివరీ చేస్తామని పార్టీకి చెప్పేదేవా, ఆప్షన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో పికప్ జరిగిపోవాలి. ప్లాన్ మార్చండి. మన వాళ్ళని బ్యాకప్కి తీసుకెళ్ళు. ఆ లోపు యువరాజ్ సంగతి నేను ఆలోచిస్తాను. సరే బాయ్. జేడే 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 నా పనికి ఎన్నిసార్లు అడ్డొస్తున్నా నీ ప్రాణం తీయకుండా వదలను. 20 ఏళ్ల క్రితం ఇలానే ఒక ఇన్స్పెక్టర్ నాకు అడ్డుపడింది. అడ్డు తొలగించుకుంటే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నువ్వు అడ్డుపడుతున్నావు. ఈసారి కూడా ముందులా ప్రాణం, పరువు రెండు తీసేస్తా. అప్పుడు ఇంకో 20 ఏళ్ళు ఈ మీనన్ జోలికి రారు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ కేదార్ జగదాత్రి పెళ్లి ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ నా చేతులతో చేయలేను. కేదార్ ఇంట్లో ఎవరికీ నచ్చని నిజం నచ్చలేదని నిజాన్ని మార్చలేను. కేదార్కి న్యాయం జరిగి తనకి గుర్తింపు తెచ్చేలా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను చేస్తుంది మీకు తప్పుగా అనిపించచ్చు విని, కానీ చెయ్యక తప్పడం లేదు. ఆ కబర్సింటుంది చెప్తాను నిషే. జగదాత్రి, కేదార్, బాబాయ్ అందరూ రండి. పిలిచారా వదినా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను జగదాత్రి. నీతో ఒక మాట చెప్దామని అందరినీ పిలిచాను. సలహా కోసం పిలిచావా లేదంటే సందేశం చెప్పడానికి పిలిచావా కౌశికి? సమస్య అవ్వకూడదని పిలిచాను బాబాయ్. నేను అనుకున్నది సామరస్యంగా చేయాలని అనుకున్నాను కాబట్టి పిలిచాను బాబాయ్. ముందు విషయం ఏందో చెప్పమ్మీ. జగదాత్రి కేదార్కి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను.
వెంటనే అంటే 2 రోజుల్లో ముహూర్తం ఉందట. రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి నిష్క. వదిన వద్దు కాదు అని మాత్రం చెప్పక జగదాత్రి. మీకోసం పోరాడుతున్నాను, మీతో కూడా పోరాడేలా చేయకు. అక్క మేం విన్నదే నన్ను వన్నది. నేను అన్నది నువ్వు విన్నది ఒకటే కాచి. జగదాత్రి కేదార్ల పెళ్లి చేయబో.